అందరికీ నమస్కారం. నేను మీ సునీల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుకుందాం. నిరుద్యోగుల్లో నేను ఒకడిని. సో ఈ యొక్క నిరుద్యోగులు మన భారతదేశంలో మరి రోజులు, నెలలు, సంవత్సరాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో మరి మన నిరుద్యోగుల సంఖ్య కూడా అదే విధంగా క్రమంగా పెరిగిపోతూ ఉన్నది. సో దాని గురించి నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నా. సో నిరుద్యోగులు మరి ఎందుకు ఆ విధంగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటని తెలుసుకుంటే, మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం, ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్కీమ్స్ నిరుద్యోగులకు అందియకపోవడం వల్లనే ఈరోజు నిరుద్యోగులు అనే వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. సో దయచేసి 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, బీఈడి, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ విధంగా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కనుక సర్వే చేస్తే కొన్ని లక్షల మంది వెళ్తారు ఈరోజు. సో సర్వే చేస్తలేదు. ఎందుకు అంటే నిరుద్యోగులు ప్రశ్నిస్తారు, నిరుద్యోగులు ర్యాలీలు చేస్తారు, ఉద్యమం చేస్తారు, ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వాలు ఈ యొక్క సర్వే చేయడానికి ఇష్టపడతలేదు. సో మరి ఈ యొక్క నిరుద్యోగుల సంఖ్య తగ్గించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అనే ఒక ప్రశ్న మనం లేవనెత్తుదాం. సో దయచేసి ఈ వీడియో అందరూ చూడండి. ఎందుకు అంటే నిరుద్యోగులు ఈ భారతదేశానికి ఒక వెన్నెముక లాంటి వాళ్ళు నిరుద్యోగులు కూడా. ఎందుకు అంటే మన భారతదేశం డెవలప్ అయ్యేది యువత మీద డెవలప్ అవుతుంది. సో ఈ యొక్క నిరుద్యోగులు వాళ్ళ యొక్క స్టడీని కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వెళ్తే పెద్ద పెద్ద కంపెనీలో స్కిల్స్ లేవని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఈ రోజుల్లో ఉంటున్నాయి. సో మనం ప్రిపేర్ అయ్యేదేమో గవర్నమెంట్ జాబ్స్కి. సో మనం స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ కాకపోవడం వల్ల మనం జాబ్స్ తెలంగాణ రాష్ట్రంలో పడతాయని వెయిట్ చేసి మరి జాబులు పడకపోవడంతో మరి ఇంట్లో పరిస్థితులు బాగలేక మరి ఇంట్లో చాలా అప్పులయ్యే అవకాశాలు ఉంటాయని మనం ఏదైనా కంపెనీకి జాబ్కి వెళ్తే ఆ యొక్క కంపెనీ వాళ్ళు మన దగ్గర స్కిల్స్ లేవని రిజెక్ట్ చేస్తున్న సందర్భాలు ఈరోజు. సో దయచేసి ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్పోకెన్ ఇంగ్లీష్, స్పోర్ట్స్, టాలీ, కంప్యూటర్ సిస్టమ్స్, టాలీ ఈ విధంగా మరి యువతను ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే వాళ్ళు కష్టపడి ఆ ఒక నైపుణ్యాన్ని సాధించి మరి వాళ్ళ యొక్క జీవితంలో కనీసం ఒక ప్రైవేట్ జాబ్ అన్న ఒక అత్యున్నతమైన వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది. అదేవిధంగా మరి నిరుద్యోగులు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేక కనీసం ఏదన్నా వర్క్ చేసుకుందామంటే ఆ వర్క్ కూడా దొరకని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకు అంటే ఒకసారి చూసుకున్నట్లయితే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనిలో మనం చూసుకున్నట్లయితే ప్రతి పనిలో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళే ఉన్నారు తప్ప మరి మన తెలుగు ప్రజలే లేరు. ఎందుకు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే నువ్వు మామూలు అక్కడికి వెళ్ళి చూస్తే ఆడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోర్ వేస్తాం. ఆ బోర్ వేసిన దగ్గర ఖచ్చితంగా బీహార్ వాళ్ళే ఉంటారు. బోర్వెల్ వర్కర్స్ బీహార్ వాళ్ళే ఉంటారు. సో తర్వాత ఒక మేస్త్రి వెళ్తారు, మేస్త్రి పని చేయడానికి వెళ్తే మొత్తం బీహార్ వాళ్ళే ఉన్నారు. మేస్త్రి తర్వాత కరెంటు వర్కర్లు వాళ్ళే ఉన్నారు, ప్లంబర్లు వాళ్ళే ఉన్నారు, మిల్లర్ పోసేది వాళ్ళే, రెడీమిక్సర్లు వాళ్ళే, పెయింటర్లు వాళ్ళే, చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో మొత్తం బీహార్లో ఉన్నారు. ఈరోజు సెంటరింగ్ పని చేసే వాళ్ళు వాళ్ళే. ప్రతి పనిలో అసలుకి పని లేదు అంటూ ఏం లేదు, మొత్తం వాళ్ళే ఉన్నారు. సో దయచేసి వాళ్ళని కనుక కొంచెం అరిగడితే మన తెలంగాణలో ఉన్నటువంటి యువత ఏదో ఒక వర్క్ చేసుకొని బ్రతకగలుగుతారు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చిళ్ళు నాటేసేటోళ్ళు కూడా బీహార్ వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ తెలంగాణలో. సో ఆ పని కూడా మన తెలంగాణ ఆడపడుచులకు కూడా దక్కనీయట్లేదు, మొత్తం వాళ్ళే వేస్తున్నారు. సో అదేవిధంగా నిరుద్యోగుల సంఖ్య ఈ విధంగా పెరిగిపోతూ ఉన్నది క్రమంగా. సరే మరి యువతకు గవర్నమెంట్ ఏం చేయాలంటే మరి ఏదన్నా లోన్ ప్రాసెస్ పెట్టాలి. వాళ్ళకు సబ్సిడీ కింద ఏదన్నా యంత్రాలు కానీ లేకపోతే ఏదైనా మిషన్స్ కానీ వాళ్ళ స్కిల్ను బట్టి ఈ యొక్క స్కీమ్స్ పెడితే కనుక నిరుద్యోగత తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
కార్పొరేషన్లు పడాలి. ఆ కార్పొరేషన్లో యువతలు పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్క యువత కరెక్ట్గా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లు ఏప్రిల్లో పడుతున్నాయని చెప్తా ఉన్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకొని మీ యొక్క నైపుణ్యం ప్రభుత్వానికి గుర్తిస్తే ఖచ్చితంగా మీకు పాడి పరిశ్రమకు సంబంధించింది కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటివి కావచ్చు, యంత్రాలు కావచ్చు, అదేవిధంగా మీరు బేకరీ అయితే బేకరీ, ఏదైనా టెంట్ హౌస్ కానీ ఏదైనా సెంటరింగ్ వర్క్ కానీ మీ యొక్క నైపుణ్యం ఏది ఉంటే అది మీరు గుర్తించి దానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ మీ విలేజ్ విఆర్ఓ కానీ వాళ్ళ ద్వారా కానీ మనం తెలియజేస్తే ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది సద్వినియోగం చేసుకోవాలి. సో ఈ విధంగా తెలంగాణలో నిరుద్యోగత అనేది చాలా పెరిగిపోతూ ఉన్నది. సో ఇది తగ్గించాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ ఒక లక్ష జాబ్స్ తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఆ లక్ష జాబ్కు కనీసం ఒక 30-40 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేస్తున్నారు. గవర్నమెంట్కి కావాల్సింది ఆ 1,00,000 మంది కాదు, ఓ 30 లక్షల మంది అప్లై చేస్తే 1,00,000 జాబులు వాళ్ళకు వస్తే మిగతా 29 లక్షల మంది ప్రభుత్వానికి కావాలి. ప్రభుత్వం పట్టించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటిది. నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు జాబ్కు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, రాసిళ్ళు, వాళ్ళకి ఎగ్జామ్ అది జాబ్ రాలేదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది అని ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా స్కీమ్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వాళ్ళకు స్కిల్స్ మామూలుగా ఉన్నా కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా చేయట్లేదు. జాబ్ మేళాని పెడతారు కానీ సాలరీలు తక్కువ చాలా. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలో ఈరోజు మొత్తం తెలంగాణ వల్ల అసలు శూన్యం. తెలంగాణ వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో దయచేసి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మరి వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి మరి వాళ్ళు ప్రైవేట్ రంగంలోనైనా వాళ్ళ యొక్క స్కిల్ను బట్టి జాబ్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. సో నిరుద్యోగుల గురించి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు చూడాలని, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.